హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, జబర్దస్త్ అనే ఓ కామెడీ షోలో కంటెస్టెంట్గా పరిచయమైన సాధారణమైన వ్యక్తి హైపర్ ఆది. కానీ ఆ ప్రయాణం ఈయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. తనకున్న టాలెంట్తో పాటు వాక్చాతుర్యం, టైమింగ్ సెన్స్, సెటైరికల్ డైలాగ్స్, అనర్గళంగా మాటలతోనే పంచులు వేయడం వంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా మలుచుకుని టీవీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తన టాలెంట్తో చాలామందికి ఫేవరెట్గా మారిపోయాడు. హైపర్ ఆదిలో టాలెంట్ చూసిన మెగా బ్రదర్ నాగబాబు అవసరమైనప్పుడల్లా ఆదిని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఇదే హైపర్ ఆదికి మరింత కలిసి వచ్చింది. ఇక హైపర్ ఆది కూడా మెగా ఫ్యామిలీకి పరమ భక్తుడిగా మారాడు. దీంతో ఇతడికి సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మెగా ఫ్యామిలీ అండతో అటు సినిమాల్లోనూ ఇటు టీవీ ప్రోగ్రామ్స్లో కూడా రాణిస్తున్నాడు. టీవీ షోలకు యాంకర్గా, సినిమాల్లో ఆర్టిస్టుగా బిజీగా మారిన టైంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాణ్ వెంటే హైపర్ ఆది అడుగులు వేశారు. అవసరమైన వేదికలపై పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్కి బాగా దగ్గరవ్వడమే కాకుండా జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా కూడా మారిపోయాడు. ఎన్నికల ఫలితాల్లో జనసేన అనూహ్యమైన విజయం సాధించడం, ఆ పార్టీకి చెందిన అందరూ గెలవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం కూడా జరిగింది. ఇప్పటికే పవన్ కూడా పాలన మొదలుపెట్టడం కూడా జరిగిపోయింది. అయితే సడన్గా హైపర్ ఆది పేరు మళ్ళీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా హైపర్ ఆది టీవీ షోలు, సినిమాల్లో బిజీ అయ్యాడు. అయితే సడన్గా హైపర్ ఆది పేరు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు కూడా ఆది పేరుకు మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇదే విషయంపై హైపర్ ఆదిని మీడియా ప్రశ్నిస్తే తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, పవన్ కళ్యాణ్ బాగుంటే దూరంగా నిల్చొని చూడాలనుకున్నానని, బాధలో ఉంటే దగ్గరగా చూడాలని మాత్రమే భావించానంటూ మరోసారి పవన్ ఫ్యాన్స్లో మార్కులు కొట్టేశాడు. మరి మీడియాలో వస్తున్న కథనాలు, ఊహాగానాల ప్రకారం హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, లేక ఇంకా ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నామినేటెడ్ పదవికి సిఫార్సు చేస్తారా అనే డౌట్స్ కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా హైపర్ ఆదికి లక్ బాగా కలిసి వస్తుంది. ఓ కమెడియన్గా టీవీ షోలోకి అతి కష్టంగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడుగా, మెగా ఫ్యామిలీకి శిష్యుడుగా మారిపోయాడు. ఇంత తక్కువ సమయంలోనే ఈ రేంజ్లో పరిచయాలు పెంచుకొని ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ లేదా పార్టీలో ఏదైనా ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తే రాజకీయంగా కూడా బలపడతాడని చాలామంది భావిస్తున్నారు. చూడాలి మరి ఆది కెరీర్ ముందు ముందు ఎలా సాగుతుందో. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.